మమతా బెనర్జీ మేనల్లుడు కూడా ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు అతను కూడా ఎంపీ కదా. అంటే వాళ్ళ అతను చేసిన ప్రకటన ఏంటంటే, నువ్వు 4వ తారీఖు దమ్ముంటే ఉండు అని అమిత్ షాకి సవాల్ చేశాడు. రాష్ట్రంలోనే ఉండు, ఎలక్షన్ అయిపోయాక చూసుకుందామని. అంటే మేము గెలుస్తామని అతనికి కాన్ఫిడెన్స్ ఉంది. నేను అనేది అదే, ఎవరికాళ్ళు ఇప్పుడు ఏంటంటే తమ తమ కార్యకర్తల్ని ధైర్యపరచాలి, ఆ ధైర్యం లేకుండా చూడాలి. అందుకని మాట్లాడతారు. ఒకటి మాత్రం ఖాయం, ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేటటువంటిది అనూహ్యం. ఇది పబ్లిక్ బలమైన తపనని తెలియజేస్తుంది. అది గెలిపిస్తుందా ఓడతదా అన్నటువంటి మాత్రం ఖచ్చితంగా 4వ తారీఖునే తెలుస్తుంది. ఈలోపు ఎవరి లెక్కలు వాళ్ళు మాట్లాడేసుకోవచ్చు. అందులో అంటే లోకల్ నాయకులు మాట్లాడడం వేరు, మోడీ మాట్లాడడం ఓడిపోతానని చెప్తాడు ఏంది ఆయన, లేదా అనుకున్నంత రాలేదు చెప్తాడు. అయిపోయింది అనుకోండి, అప్పుడు మమతా బెనర్జీకి కంగ్రాట్స్ చేస్తా, చెప్తా మీరు అద్భుతంగా పనిచేశారు, మీకు ప్రజలు ఆశీర్వదించారు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాడు. అదే మోడీ. స్టాలిన్ కానీ అదే చెప్తాడు. ఒకవేళ దెబ్బతిన్నారనుకోండి, వాళ్ళు చెప్పాలి మీరు గెలిచినందుకు అభినందనలు అని చెప్పేసి. కానీ బీజేపీ వేసే అడుగులకి ఏమైనా భయపడిందా? అందుకనేనా సువేంద్ర సర్కార్ మీద నిన్న దాడి జరగడం, ఆయన పరిగెట్టించి మరి ఆయన మీద దాడి చాలా చోట్ల జరిగిన బీజేపీ అక్కడ అసలు ఎలక్షన్లప్పుడు ప్రచారమే చేయనివ్వరండి. ప్రతి ఏరియా ఓ రకంగా విక్రమార్కుడు సినిమా బెంగాల్కి కరెక్టే సరిపోతుంది అనమాట. కాకపోతే దరిద్రం ఏంటంటే సెక్చరైట్ చేసేటటువంటి ఉద్దేశం లేకపోతే దాన్ని ప్రొవోకేట్ చేస్తాయి పార్టీలు, అదే నడుస్తుంది.